విద్యార్థుల సమస్యలను విద్యార్థులు 3వ సంవత్సరంలో నా పేరు కోడబాగ రాజు. ఇక్కడ గత వారం రోజుల నుంచి కర్రీ సరిగా ఉండట్లేదు, రైస్ సరిగా ఉండట్లేదు, ఉప్పు ఎక్కువ అవుతుంది. అట్ ద సేమ్ టైం హైజీనిక్ అసలు ఉండట్లేదు. వర్కర్స్ ఎప్పుడు టైంకి రావట్లేదు. కొంతమంది తాగి మరీ వంట చేసి చాలా అభాగ్య పాలు చేస్తూ అసలు సిసలైన భోజనం పెట్టకుండా నాసి రకమైనటువంటి బియ్యాన్ని వాడుతూ ఎంత మాత్రం కొంచెం కూడా మా మీద దయ జాలి లేకుండా అసలు ఎట్లా నడుపుతున్నారో మీకు అర్థం కావట్లేదు. మేము ఎన్నిసార్లు ప్రిన్సిపల్ గారికి, మా డీసీ గారికి మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పటికీ, మేము పిటిషన్స్ ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఇవాళ మధ్యాహ్నం వర్కర్స్ వాళ్ళు రావడం లేదు. ఎందుకంటే వాళ్ళు వండే స్థితిలో లేరు, వాళ్ళు ఆబ్సెంట్ అయ్యే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మేము అందరం విద్యార్థులం ఉస్మానియా యూనివర్సిటీ ఆఫ్ లా కాలేజ్ 3వ సంవత్సరం 5వ సంవత్సరం విద్యార్థులు అందరం రోడ్డు మీదకి వచ్చినాం. ఈరోజు మాకు న్యాయం జరగాలని, కరెక్ట్ రైట్ టు ఫుడ్ అండ్ ఎడ్యుకేషన్, రైట్ టు ఫుడ్ అండ్ హెల్త్ అనేది ఒక ఫండమెంటల్ రైట్ కాబట్టి దానికోసం మేము పోరాడుతున్నాం. దయచేసి ప్రతి ఒక్కరు మాకు సహకరించాలని, మా సమస్యలు మీ వెంటనే వీసీ గారికి, వైస్ ఛాన్సలర్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ, అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజ్ ప్రిన్సిపల్ గారికి మేము మన్నవిస్తున్నాం. దయచేసి మా ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. సమస్యలు ఏవైతే హాస్టల్లో ఉన్నాయో, మెస్సులో ఉన్నాయో వాటన్నిటి నుంచి నాసి రకమైనటువంటి బియ్యాన్ని కానీ, నాసి రకమైనటువంటి వంటలు కానీ, కూరగాయలు కానీ వాటన్నిటిని తీసివేసి చక్కటి భోజనాలు అందించాల్సిన బాధ్యత వాళ్ళకు మేము 100% నమ్ముతున్నాం. ఇది జరుగుతుందని భావిస్తున్నాం.